Pragati Engineering College, where dreams become reality. 1,538 placements by 2026 batch. 6 students at 45 lakhs in service now and 8 students at 30 lakhs in Amazon. $16 బిలియన్ ఉన్న ద్వైపాక్షిక వాణిజ్యాన్ని వచ్చే 5 ఏళ్లలో రెట్టింపు చేయాలని భారత్, ఫ్రాన్స్లు నిర్ణయించాయి. ప్రధాని మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ ద్వైపాక్షిక చర్చల తర్వాత ఆవిష్కరణలకు సంబంధించిన రోడ్ మ్యాప్ ను విడుదల చేశాయి. కీలక రంగాల్లో సంబంధాల విస్తరణకు భారత్, ఫ్రాన్స్లు ఉమ్మడి కృత్రిమ మేధస్సు ఫ్రేమ్వర్క్ ను ప్రకటించాయి. 114 రాఫెల్ ఫైటర్ జెట్లను భారత్ కొనుగోలు చేసే ప్రణాళికపై ప్రధాని మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ చర్చించారు. G7 సదస్సులో పాల్గొనేందుకు ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్ తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. పౌరాణుశక్తి, రక్షణ, భద్రత, అంతరిక్షం, వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, ఆవిష్కరణలు, విద్య, మొబిలిటీ సహా వివిధ రంగాల్లో సహకరించుకోవడంపై చర్చించారు. భారత్, ఫ్రాన్స్ మధ్య సుమారు $16 బిలియన్ ఉన్న ద్వైపాక్షిక వాణిజ్యాన్ని వచ్చే 5 ఏళ్లలో రెట్టింపు చేయడమే లక్ష్యంగా ఇరు దేశాలు రోడ్ మ్యాప్ ను ఆవిష్కరించాయి. భారత్, EU మధ్య జరిగిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని వీలైనంత త్వరగా అమలు చేసేందుకు మోదీ, మెక్రాన్లు ఓ అంగీకారానికి వచ్చారు. నూతన విద్యా విధానంలో భాగంగా భారత్ లో క్యాంపస్లను తెరవాల్సిందిగా ఫ్రెంచ్ విశ్వవిద్యాలయాల్ని మోదీ ఆహ్వానించారు. అందుకు మెక్రాన్ సానుకూలంగా స్పందించారు. అంతర్జాతీయ శాంతి, స్థిరత్వం, శ్రేయస్సును పెంపొందించడం సహా ఇరు దేశాల ప్రజలకు మరిన్ని అవకాశాల్ని కల్పించడం, ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం అవసరమని ఇరు దేశాధినేతలు పునరుద్ఘాటించారు. ఈ చర్చల్లో అత్యంత కీలకమైన రక్షణ రంగానికి సంబంధించి భారీ పురోగతి లభించింది. ఫ్రాన్స్ కు చెందిన 114 రాఫెల్ ఫైటర్ జెట్లను కొనుగోలు చేయాలనే భారత ప్రణాళికపై ఇరు దేశాధినేతలు సుదీర్ఘంగా చర్చించారు. ఈ అంశంపై ఇరు దేశాల మధ్య చర్చలు గణనీయమైన పురోగతికి చేరుకున్నాయని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ తెలిపారు. అయితే రాఫెల్ సహా ఏ రక్షణ ప్లాట్ఫామ్ అయినా సరే గరిష్టంగా స్థానిక తయారీ, స్థానిక భాగస్వామ్యంతోనే ముందుకు వెళతామని తెలిపారు. ఇందులో భాగంగా భారత్ మల్టీ రోల్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టు కింద 18 రాఫెల్ విమానాల్ని దస్సాల్ట్ ఏవియేషన్ నేరుగా ఎగిరే స్థితిలో సరఫరా చేస్తోంది. మిగిలిన సుమారు 50% ఫైటర్ జెట్లను భారత్లోనే తయారు చేయనున్నారు. ఈ ద్వైపాక్షిక చర్చల సందర్భంగా ఇరు దేశాల మధ్య మొత్తం 13 ఒప్పందాలు జరిగాయి. నవకల్పన రంగానికి ఒక మార్గసూచిని ఇరు దేశాధినేతలు నిర్ణయించారు. సంక్లిష్ట రంగాల్లో సంబంధాల విస్తృతికి సంయుక్తంగా AI ఆధారిత వ్యవస్థను తీర్చిదిద్దారనే అంగీకారానికి వచ్చారు. హైస్పీడ్ రైల్వేకు సహకారం, రహస్య సమాచారంపై భద్రత వంటివి ఒప్పందాల్లో ఉన్నాయి. వచ్చే వారంలో ప్యారిస్, నైస్ విమానాశ్రయాల్లో UPI సేవలు అందుబాటులోకి వస్తాయని విదేశాంగ శాఖ కార్యదర్శి మిశ్రీ తెలిపారు. ఈ నిర్ణయంతో ఫ్రాన్స్ కు వెళ్లే భారతీయ పర్యాటకులు, విద్యార్థులు, ప్రవాస భారతీయులు, వ్యాపారవేత్తలకు ఎంతో మేలు చేకూరనుంది. సాంకేతికత, ఆవిష్కరణలపై ఈ చర్చల్లో ప్రధాని మోదీ, మెక్రాన్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. జైతాపూర్ అణు ఇంధన ప్రాజెక్టు సాంకేతిక, ఆర్థిక అంశాలపైన చర్చించారని వెల్లడించారు. ఫ్రాన్స్ కు చెందిన న్యూక్లియర్ కంపెనీలో భారతీయ అణురంగంలో నేరుగా పాల్గొనేందుకు వీలుగా చర్చలు జరిగాయని విక్రమ్ మిశ్రీ వివరించారు. భారత్, ఫ్రాన్స్ ఇన్నోవేషన్ రోడ్ మ్యాప్ 2030 క్రిటికల్ ఎమర్జింగ్ టెక్నాలజీలు, స్టార్టప్ ఇంక్యుబేటర్ వ్యవస్థల్ని బలోపేతం చేయనుంది. అలాగే అకాడమిక్ మొబిలిటీ, ఇండస్ట్రీ అకాడమియా అనుసంధానాన్ని ప్రోత్సహిస్తుంది. మరోవైపు ఫ్రాన్స్ పర్యటన అనంతరం ప్రధాని మోదీ స్లోవేకియాకు చేరుకున్నారు.